విరిగిన ఎముకకు 3 నిమిషాల్లోనే అతికించేస్తుంది. విరిగిన ఎముకలను 3 నిమిషాల్లోనే అతికించేస్తుందంట. ఏడాయిడు ఓ సూది ద్వారా విరిగిన ఎముకలను 3 నిమిషాల్లో అతికించే బోన్ గ్లూను చైనా పరిశోధకులు కనుగొన్నారు. తూర్పు చైనాలోని షెజాంగ్ ప్రావిన్స్లో బోన్ 02 అనే గ్లూను పరిశోధకులు ఈ నెల 10న ఆవిష్కరించారు. నీటి అడుగున వంతెనలకు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పలను స్ఫూర్తిని తీసుకొని ఈ పరిశోధకులు శ్రీకారం చుట్టినట్టు బృందం నాయకుడు లిన్ షాన్ ఫింగ్ వెల్లడించారు. దీని పనితీరుపైన మాట్లాడుతూ కొత్తగా అభివృద్ధి చేసిన గ్లూ కేవలం 2-3 నిమిషాల్లోనే ఎముకను బాగు చేస్తుంది. రక్త ప్రవాహాన్ని అధికంగా ఉండే వాతావరణంలోని ఇట్లా ఒక సూదేస్తే గ్లూను పంపిస్తే అతుక్కుంటాడు 3 నిమిషాలు. ఇక మనకోళ్ళకు 45 రోజులు 2 నెలలు 3 నెలలు పడుతుంది. ఇక వాట్సాప్ లో కేసు పరిష్కారం. నిజామాబాద్ కోర్టులో శనివారం జరిగిన లోక్ అదాలత్ ఓ బెంచ్ వద్దకు కేసు పరిశీలనకు వచ్చింది. కేసు రాజ్కి ఫిర్యాదుదారు సంబంధించినట్లు జిల్లా మొదటి అదనపు కోర్టు మేజిస్ట్రేషన్ ఖుష్బూ ఉపాధ్యాయకు నిందితుడు విన్నవించారు. ఆమె స్పందించి పోలీసు అధికారుల సహకారంతో వాట్సాప్ ద్వారా ఫిర్యాదుదారులతో మాట్లాడారు. తాను దూర ప్రాంతంలో ఉన్నందున హాజరు కాలేకపోయానని రాజీ సమ్మతమేనని న్యాయమూర్తికి తెలుపగా న్యాయమూర్తి కేసును పరిష్కరించారు. ఇలా సులభంగా కేసును పరిష్కరించేందుకు చొరవ చూపిన అధికారులకు ఇరు వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇట్లా ఉండాలనే వాట్సాప్ యూనివర్సిటీ వచ్చినట్టు వాట్సాప్లలోనే కంప్లైంట్లు వస్తే వాట్సాప్లలోనే కేసులు అవుతున్నాయి. ఆయన దూరంగా ఉండి నేను కేసు పెట్టిన నిజమే కానీ మేమిద్దరం కాంప్రమైజ్ అయినాం అని నేను దూరంగా ఉన్నా కూడా వాట్సాప్లో మాట్లాడితే కేసు కొట్టుడు పోయింది. నిన్న లోక్ అదాలత్లో చిన్న కక్షలు కార్కన్యాలు చిన్న దానికి నువ్వెంత అంటే నువ్వెంత అని పెట్టుకున్న కేసులు ఏవైతే ఉంటాయో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, కావాలని పెట్టిన కేసులు ఉన్నాయి, కొన్ని కావాలని కొట్టిన కేసులు ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవడు కాంప్రమైజ్ కాని పరిస్థితి. అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నది కానీ న్యాయ వ్యవస్థ చెప్తున్నది కానీ రాజీ మార్గమే రాజా మార్గము. ప్రశాంతమైన లైఫ్ కొనసాగించాలంటే రాజీ మార్గమే రాజా మార్గము. ఒకవేళ కేసులు ఉంటే ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే కన్నా మీరు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అవ్వండి. కాంప్రమైజ్ అంటే ఊరికేం గారులే, మాట్లాడుకుంటారు, నీకు ఇంత ఇస్తా చలో నడు, కానీ ముట్ట చెప్పిన తర్వాతనే కాంప్రమైజ్. ఇక అమెరికాలో ధరలు పెరుగుతున్నాయి. అగ్రరాజ్య పౌరుల ఖర్చులపైన ప్రభావం కనిపిస్తుంది. త్వరలో కొన్ని భారత ఉత్పత్తులు ఇక్కడ కనిపించకపోవచ్చు. కొత్త విద్యార్థులు రాకపోవడంతో వర్సిటీల ఆదాయంలో కోత పడింది. ప్రాంగణ నియామకాలు తగ్గాయి. ఈనాడు ఇంటర్వ్యూలో కాన్సస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పివి ప్రసాద్ను చూస్తూ ఉన్నాం. ఇక్కడ సుంకాల పెంపు, వీసాల జారీలో కఠిన నియామకాలు, యూనివర్సిటీలో ప్రవేశాలపై ఆంక్షల ప్రభావం భారత్ పైనే కాకుండా అమెరికా పైన కూడా పడుతుంది. ఎందుకంటే మన పిల్లలు చదువుకుంటూనే వాడు ఎన్ని డాలర్లు కట్టమన్నా మనోళ్ళు డాలర్లు కట్టడానికి అప్పులు చేయడానికి మధ్యతరగతి కుటుంబాలు అయితే ఆస్తులు అమ్ముకొని పిల్లలు చదివించుకోవడానికి రెడీగా ఉంటారు బాబు. ఇక డబ్బున్నోడు అంటే పడేస్తాడు. ఇట్లా మధ్యతరగతి కుటుంబాలు నా కొడుకు అమెరికాలో చదువుతాడు, ప్రయోజకుడు అవుతాడేమో, కొంచెం బెటర్ పొజిషన్లు ఉంటాడేమో, అక్కడే సెటిల్ అవుతాడేమో, నాలుగు రాళ్ళు ఎనికేస్తాడేమో అని తల్లిదండ్రులు నానా కష్టాలు పడి అమెరికాకు పంపిస్తుండు. ఈ అమెరికా ఓడు పెట్టే సుంకాలకు ఇప్పుడు అమెరికాకు ఓడు కాదు కదా, ఎవడు పరిస్థితి కూడా లేని పరిస్థితి మాత్రం ఉంది. ఇక పాక్ పని పడతారా? నేడు ఆసియా కప్లో భారత్ కీలక పోరు. ఆసియా కప్ T20 టోర్నీలో భారత్ పాకిస్తాన్ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం దుబాయ్లో చిరకాల ప్రత్యర్థులు అమితుమి తేల్చుకొనున్నారు. ఆసియా కప్ సహా బహుళ దేశాల టోర్నీలో పాక్పై తిరుగులేని రికార్డు ఉన్న భారత్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. పహల్గామ్ దాడి అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన అనంతరం జరుగుతున్న మ్యాచ్ కావడంతో రెండు జట్ల